కాళ్ళు దగ్గర పెట్టుకొని వేళ్ళు ఇంటర్వర్క్ చేసి శ్వాస పీల్చుకుంటూ కాళ్ళ వేళ్ళ పైన స్ట్రెచ్ కావాలి. బాగా సాగాలి ఇక. నిదానంగా కిందికి వెళ్ళాలి. తాడాసనాన్ని అటు ఇటు చేయాలి. ఆ! మూడోది కటి చక్రాసనం. పర్వతాసనం. పాదాసనం. హస్తముద్రాసనం. ప్రణామం. నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. మన పూర్వకాలంలో నుంచి ఇప్పటి వరకు యోగాను చాలామంది ఆచరిస్తూనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళకు యోగా చేయండి వాళ్ళకు రోజు గడవదు. అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ వాళ్ళు కనుక ఆ రోజు యోగా చేయకపోతే మాత్రం వాళ్ళకి ఆ రోజు మొత్తం నర్వస్లా ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే అంత ప్రాముఖ్యత ఉంది. రాను రాను కూడా అంటే యోగా అలవాటు లేని వాళ్ళు, యోగా గురించి తెలియని వాళ్ళు కూడా యోగాను ఫాలో అవుతున్నారు. ఇన్ కేస్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు యోగా చేస్తున్నారు. అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి మన జీవితంలో యోగా అనేది అంత ప్రాధాన్యత కలిగి ఉందన్నమాట. కానీ నాకు యోగా గురించి పెద్ద ఆసనాలు అయితే నాకు తెలియదు. నాకు తెలిసిన ఒక 5 ఆసనాలు మాత్రం ప్రత్యేకంగా అంటే ఖచ్చితంగా రోజైతే నేను ఆచరిస్తాను. అయితే యోగా గురించి నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనతో పాటు ఉన్నారు ఆచార్య శరత్ బాబు గారు, యోగా మాస్టర్ అనమాట. మనకు డైలీ ఏ ఆసనాలు చేస్తే బాగుంటుంది, అసలు యోగాకు ఎందుకంత ప్రాధాన్యత, ఇంకా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆసనాలు వేస్తే చాలా మంచిది, అటువంటి వ్యాధి నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, వీటన్నిటి గురించి మాస్టర్ గారు మనకి వీడియోలో క్లుప్తంగా వివరిస్తారు. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మీరు కనుక చూసినట్టయితే మీకు కావాల్సిన ఆసనాలు ఈ వీడియోలో మీకు లభిస్తాయి. నమస్కారం మాస్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మాస్టర్ చెప్పండి, మీకు అంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 24 అండి. 24. అంటే చిన్నప్పుడు లేదా? లేదండి. మరి ఎలా నేర్చుకున్నారు మీరు? నా ప్రథమ గురువు మా అమ్మగారండి. ఫస్ట్ తను యోగా చేశారు. తను నా కొడుకుకి కూడా ఈ యోగా ఒక బెనిఫిట్ రావాలని తను మామూలుగా యోగా చేయించారు. కానీ మొదట్లో నేను ఎంటర్ అయినప్పుడు సహజంగా అందరూ ఏదో పొందాలని వెళ్తారు. సో, అక్కడ నేను నేర్చుకున్న గురువుగారి దగ్గర ఆయన 3 ఆప్షన్స్ ఇచ్చారండి. దాంట్లో ఒకటి మీరు లిమిటెడ్ ఇది కావాలి అని వెళ్తే పర్లేదు అన్నారు. రెండవది మీకు స్ట్రెచ్ చేసుకొని మీకు మీ ఫ్యామిలీ వరకు కావాలి అంటే వెళ్ళమన్నారు. మూడవది జస్ట్ ఓపెన్ యువర్ మైండ్, మీకు ఎంత కావాలంటే అంత నాలెడ్జ్ కొద్దామన్నారు. సో ఐ హ్యావ్ ఆప్షన్ ద థర్డ్ వన్. దానివల్ల నాకు జ్ఞానం ఇప్పటికీ వస్తూనే ఉంది. అయితే మాస్టర్ నాకు ఒకటి చెప్పండి, యోగా నేర్చుకున్న తర్వాత ఎలా ఉండింది మీ బాడీ? అంతకుముందు ఏ విధంగా ఉంది? 23 సంవత్సరాలకి నేను యోగా నేర్చుకున్నా అంటే అప్పటికి పర్లేదు. కానీ నేను కొంచెం టఫ్ మ్యాన్, అంటే చాలా రఫ్‌గా ఉండేవాడిని. ఓకే. సో ఇట్ వాజ్ లైక్ దిస్. యోగా చేసిన తర్వాత ఇలా. అంటే బ్లాక్ అని కాదు. చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఓకే. కంప్లీట్ చేంజ్. సో ఇట్ వాస్ ఫేస్ ఆఫ్. కంప్లీట్ ఫేస్ చేంజ్ అయిపోయింది. ఓకే. అంతకుముందు చాలా అమాయకంగా ఉండేవాడిని. ఆ తర్వాత నుంచి అసలు కూరలో ఉప్పు చూడమంటే నాకు తెలీదనమాట. 23 సంవత్సరాల వరకు. నాకు ఇది రక్కలు, సో నాకు పెద్ద అవకాశం రాలేదు. అప్పటి నుంచి నేను టేస్ట్ చూడగలిగాను. అంటే ఐ హావ్ చేంజ్డ్ మై సెల్ఫ్. ఓకే. అంటే మెంటల్ ప్రెషర్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతాయా యోగా వల్ల? ఇట్స్ ఎ పార్ట్, సైడ్ ఎఫెక్ట్. అందరు సైడ్ ఎఫెక్ట్ అంటే నెగెటివ్ అనుకుంటారు. పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. యోగా కరెక్ట్‌గా తెలుసుకొని, అర్థం చేసుకొని చేస్తే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వెయిట్ లాస్ చాలా మందికి అదొక పెద్ద ఇది. కానీ సైడ్ ఎఫెక్ట్‌గా తీసేస్తే ఎలా ఉంటుంది? అది యోగా తెలుసుకొని చేస్తే బాగుంటుంది. యోగా చూసి చేస్తారు, నేర్పే వాళ్ళు చెప్పేది చూసి చేస్తారు. కానీ యోగాని తెలుసుకొని చేస్తే యోగాని ఎప్పుడు వదలరు. మీరు స్టార్టింగ్‌లో అన్నారు కదా, యోగా అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ చేయగలిగింది మామూలు వాళ్ళు ఎందుకు చేయలేరు?
దీంట్లో అందరూ రూట్ మర్చిపోయారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మంచిగా ఉన్నప్పుడు చేసుకుంటే మంచి కానిది టైం రాదు కదా! ఇన్ కేస్ వచ్చినా కూడా తొందరగా హీల్ అవుతుంది. దాన్ని రోగనిరోధక శక్తి అంటారు. ఓకే. అయితే గురువుగారు అంటే యోగా మధ్యలో అంటే చేసిన అలవాటు తర్వాత మధ్యలో ఆపేస్తే బాడీ వెయిట్ అవ్వడం గానివ్వండి, లేదా ఇంకా బాడీ పెయిన్స్ రానివ్వడం గానీ, అంటే మధ్యలో ఆపేస్తే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయాల్సి ఉంటదా? మళ్ళీ చెప్తున్నానమ్మా, కరెక్ట్‌గా యోగాని అర్థం చేసుకోగలిగితే అలాంటివి రావు. ఓకే. కానీ యోగాని అర్థం చేసుకోకుండా యోగా వరకు అంటే ఆసనాల వరకు చేసి వదిలేస్తే వస్తుంది. ఓకే. ఓకే. అది ఖచ్చితంగా. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో యోగా చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట తగ్గాలనుకోవడం కానివ్వండి, లేదా వెయిట్ లాస్ అవ్వడం గానివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు యోగా చేస్తే ప్రాసెస్ చాలా లేట్ అవుద్ది. అంటే లేట్‌గా తగ్గిపోతాయి ఇటువంటివన్నీ త్వరగా తగ్గడం కోసం జిమ్‌లో జాయిన్ అవ్వడం గానివ్వండి, లేదా ఏదో పార్క్‌కెళ్ళి అక్కడ ఏదైనా వాకింగ్ చేయడం గానివ్వండి, ఇటువంటివి చేస్తే అంటే ఈజీ ప్రాసెస్ తొందరగా తగ్గిపోతుంది. అటువంటి ఆసనాలు చేయడానికి నా బాడీ సపోర్ట్ చేయట్లేదు అని ఈ జిమ్ గానివ్వండి, ఇటువంటివన్నీ ఎక్కువ ఫాలో అవుతున్నారు. జుంబా డాన్స్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి. ఇవన్నీ బెటరా? యోగా బెటరా? ఏది బెటర్? అమ్మ ఇప్పుడు యోగాని మళ్ళీ అర్థం చేసుకోగలిగితే జిమ్, జుంబా కానీ ఎనీ యాక్టివిటీస్ కానీ దాన్ని చూసుకుంటే యోగాని చూసుకుంటే ఆల్వేస్ యోగా ఈజ్ ప్రిఫర్డ్. ఓకే. ఎందుకంటే యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు ఉంటాయి. ధారణ, ధ్యాన, సమాధులు ఉంటాయి. ఓకే. ఇవి స్టేజెస్. దీంట్లో మొదటిది యమము. అంటే అసలు యోగా అంటే ఏంటి? అది అర్థం చేసుకుంటే ఈ వెయిట్ లాస్ అనేది ఇవన్నీ ఎప్పుడు కంట్రోల్‌కి వచ్చేస్తాయి. ఏమి తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు. డూస్ అండ్ డోంట్స్. ఇది ఎప్పటికి అలవాటు చేసుకుంటే ఎంత ఈజీ. ఇలా స్టెప్ వైస్ వెళ్ళాలి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫుల్ డెడికేషన్ ఉండాలి. కమిట్మెంట్ ఉండాలి. నా కోసము నేను 5 నిమిషాలు టైం కేటాయించగలుగుతాను అని ఈరోజైతే అనుకుంటారో అప్పుడు యోగా టచ్ చేయండి. లేకపోతే ఎనీ యాక్టివిటీ విల్ డూ గుడ్. 5 నిమిషాలు టైం తీసుకుంటే ఆ 5 నిమిషాల్లో ఏమి చేయాలనేది కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. 5 మినిట్స్ ఆఫ్ వాల్యుబుల్ టైం. గంట సేపు చేయమని ఎవరు చెప్పరు. చేస్తే మంచిది. అతి ఉత్తమం. 5 నిమిషాలు కనీసం కేటాయిస్తే ఏదైతే రూట్ స్ట్రాంగ్ ఉండాలో ప్రతి ఒక్క దేనికైనా పునాది ఎట్లా బలంగా ఉండాలో ఆ 5 మినిట్స్‌లో సరిపోతుంది. అయితే మాస్టర్ గారు అంటే ఇప్పుడు యోగాలో కొన్ని ముద్రలు చెప్తారు కదా! ఉన్నాయండి. ఫింగర్స్ ఈ విధంగా పట్టుకుంటే మైగ్రేన్ తగ్గుద్ది. లేదా ఏదైనా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇటువంటి ముద్ర వేస్తే తగ్గిపోద్ది. ఇవన్నీ అంటారు కదా! జస్ట్ చేతుల్లో పట్టుకుంటే ఈ బాడీ లోపల ఉన్న పెయిన్స్ ఎలా తగ్గుతాయి? అది అది అంటే అసలు అంటే చెప్తా ఉంటారు. మనం ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా మనం చూస్తూనే ఉంటాం. అసలు అది నమ్మొచ్చా? తగ్గుతాయా? అంటే కరెక్ట్ ఆ ముద్ర అనేది మనం కరెక్ట్‌గా పెట్టాలా? ఇన్ కేస్ రాంగ్‌గా అటు ఇటు పెట్టినప్పుడు వేరే అక్కడ ఉన్న చిన్న నర్వ్ అనేది మారుతా ఉంటది గదా! దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అసలు వాటన్నిటి గురించి చాలా మందిలో చాలా రకాల క్వెషన్స్ ఉన్నాయి. మీరు చెప్పండి ఒకసారి. యోగా కరెక్ట్‌గా మన సనాతనమైన ఋషుల ముందు నుంచి వచ్చిందమ్మా. వాళ్ళు చాలా సమాధిలో అయితే మీకు ఇంతకుముందు అష్టాంగ యోగా అని చెప్పాను. సమాధి, సమస్తమైన బుద్ధి, కంప్లీట్ స్టేట్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్‌లో ఉండి అప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే చేతులు ఇలా పెట్టుకొని గాలి పీలిస్తే ప్రభావం ఎక్కడుంటుంది? జస్ట్ ఇలా పైకంటే ఎక్కడుంటుంది ప్రభావం? ఓకే. దీంతో చూసింది ఏంటంటే చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు బాడీ కింది పోర్షన్‌కి ఎఫెక్ట్ ఉంటుంది. అదే సింపుల్‌గా ఇలా అన్నప్పుడు శరీరం పై భాగానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఓహ్! ఉట్టి చెయ్యి ముద్రలోనే ఇలా అన్నప్పుడే ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఇంకా ఏదన్నా ముద్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ మీరైతే అన్నారో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ముద్ర కంప్లీట్‌గా పెట్టకపోతే ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. తప్పు పెడితే నెగెటివ్ ఎఫెక్ట్ వస్తుంది. సో, మనం ఏ ముద్ర చేసినా ప్రాపర్‌గా కరెక్ట్ చూసుకొని చెయ్యాలి. అదే అందుకే ఒక టీచర్ గైడెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని అంటారు. కానీ ఎప్పుడూ అవసరం లేదు. ఇనిషియల్లీ నేర్చుకునే వరకి. నేర్చుకునేంత వరకు. మాస్టర్ గారు నాకొక డౌటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకి గానివ్వండి, అంటే సమ్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా అమ్మాయిలకి. లేదా కొంచెం పెద్దవాళ్ళకి గానివ్వండి, హార్ట్‌కి సంబంధించినటువంటి లేదా బ్రీతింగ్‌కి సంబంధించినటువంటివి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గదా! యోగా చేయటం వల్ల కంప్లీట్ ఆ వ్యాధి నుంచి బయటపడొచ్చా? వాస్తవమేనా ఇది? 100% కంప్లీట్ రూట్ నుంచి. క్రానికల్ అంటే ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డయాబెటిక్ వచ్చిందనుకోండి, లైఫ్ లాంగ్ తినమంటారు టాబ్లెట్స్. అవును.
వాళ్ళు టాబ్లెట్స్ వాడమంటారు. టాబ్లెట్స్ వాడాలి. అవును. అవును. కానీ మన యోగాలో అలా కాదు. హ్మ్. యోగా రూట్ నుంచి మంచి చేస్తుంది అది. ఇంకా రూట్ నుంచి ఏదైనా తీసేస్తే ఇంకేముందమ్మా? అక్కడ ఏముండదు. కొత్త విషయం ఏయొచ్చు. ఓకే. దీనికోసము రెండవది నియమము, రూల్స్ పాటించాలి. యమము మొదట తెలుసుకోవడము, రెండవది నియమము, దాన్ని పాటించడం. ఇప్పుడు ఉదాహరణకి నీళ్ళుంది. జనరల్‌గా అందరూ నీళ్ళు తాగుతారు. ఏ లేడీస్‌ని అడిగినా కూడా పాపం వాష్‌రూమ్ ప్రాబ్లమ్స్ వల్ల తక్కువ తాగుతారు. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ తాగొచ్చు కదా! అవును. సో, ఏజ్ బట్టి తీసుకునే కెపాసిటీ మార్చాలి. పిల్లలకి వేరే ఉంటుంది, పెద్దవాళ్ళకి. ఇప్పుడు సపోజింగ్ మీ ఆర్ మన ఏజ్ వాళ్ళకు కనీసం 5 లీటర్ల నీళ్ళు తాగాలి. మీరెంత తాగుతున్నారని మీరు మీకు ప్రశ్నించుకోవచ్చు. అలా ఎప్పుడైతే మనం ప్రశ్నించుకుంటామో అప్పుడు మనం మారిపోతాం. చేతి ఇలా నుంచి ఇలా. సింపుల్. ఓకే. నీళ్ళు పుష్కలంగా తాగితే ఏమవుతుంది? రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఓకే. రక్త ప్రసరణ జరిగినప్పుడు దాని లోపల మనం గాలి పీల్చుకునేది ఉన్న ఎనర్జీ రక్త ద్వారానే వెళ్తుంది. ఓకే. రక్త ప్రసరణ ఏ ఆర్గన్స్‌కి అప్పుడు ఫంక్షన్ అవుతుందో అప్పుడు ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అరుగుదల గానీ, ఊపిరితిత్తులు గానీ, వాటి వాల్స్ ఓపెన్ కావడం గానీ అన్నీ మంచిగా జరిగినప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? హ్మ్. అంటే రక్త ప్రసరణ బాగా జరగాలి. అవును. పాపం ఈ సొసైటీలో ప్రస్తుతం దాంట్లో కూర్చొని ఎక్కువ పని చేస్తున్నారు. అవును. వంట అప్పుడు కింద కూర్చొని చేసేవాళ్ళు. ఇప్పుడు నిల్చొని చేస్తున్నారు. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఏదున్నా రక్త ప్రసరణ జరిగితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అది మంచిగా కావాలంటే సింపుల్‌గా వాకింగ్ అని అంటాం కదా! వాకింగ్ చేయాలంటే కిలోమీటర్స్ నడవాలమ్మా. నాకు తెలిసి అందరూ ఇన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ అని కూడా చేస్తున్నారు. 3000 స్టెప్స్, 1000 స్టెప్స్, కొంతమంది 10,000 స్టెప్స్ కూడా నడిచేవాళ్ళున్నారు. అంత టైం కేటాయించే వాళ్ళు 5 మినిట్స్ యోగిక్ వాకింగ్ ఎందుకు చేయట్లేదు? ఇట్స్ ఎ ఛాలెంజ్ అమ్మా. 5 నిమిషాలు యోగిక్ వాకింగ్ ఎవరు చేయలేరు. అంటే ఇన్ని చేయడం బదులు 5 నిమిషాల్లో యోగిక్ వాకింగ్ చేస్తే సరిపోతుంది కదమ్మా! అవును. అవును. ఓవరాల్ బెనిఫిట్ దాంట్లో లభిస్తుంది కదా! అవును. అలా యోగాని కరెక్ట్‌గా అర్థం చేసుకొని యోగిక్ వాకింగ్ ఇప్పుడు మన ఫర్దర్ సెషన్‌లో మనకి యోగిక్ వాకింగ్ ఏంటి? ఎలా చేయాలి? అది చెప్పండి మాస్టర్. అయితే లాస్ట్ ఇప్పుడు ఈ ఈ క్వెషన్‌కి నాకు ఆన్సర్ చెప్పిన తర్వాత మనం యోగా స్టార్ట్ చేద్దాం. అసలు అంటే ఒక మనిషి అంటే ఉదయాన్నే లేదా సాయంత్రం టైంలో యోగా ఎందుకు చేయాలి? అదే టైంలో ఎందుకు చేయాలి? చేయటం వల్ల తాను పొందే బెనిఫిట్స్ ఏంటి? సాధారణ వ్యక్తులైనా ఎవ్వరైనా సరే. యోగా ఎవరు చేయొచ్చు అని మొదటి క్వెషన్‌కొస్తే యోగా అందరూ చేయొచ్చు. చేయొచ్చు. యోగా అనారోగ్యంగా బెడ్ పైన పడుకొని లీస్ట్ కేస్ అసలు ఏమీ చేయలేని వాళ్ళు కూడా చేయొచ్చు. ఇలా? అది మనిషి చెప్పాను కదమ్మా! యోగాని అర్థం చేసుకోవాలి. పేషెంట్ ఉన్నారనుకోండి, వారు బెడ్ పైన పడుకొనే ఉంటారు. వాళ్ళు యోగా చేయలేని కాదు, చేయొచ్చు. ఏం చేయొచ్చు? ప్రాణాయామం చేయొచ్చు. ఓకే. మరి యోగాలో ఇది సెకండ్ సెగ్మెంట్. మొదటిది ఆసనం, తర్వాత ప్రాణాయామం. యం, నియం, ఆసన్, ప్రాణాయామం అన్నాను కదా! అట్లా ఆసనాల తర్వాత ప్రాణాయామం. ఇప్పుడు ఇంతకుముందు ముద్రాస్ అని చెప్పాను కదా! ప్రాణాయామంలో ముద్ర యాడ్ చేస్తే బెనిఫిట్ ఇంకా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇంతకుముందు మీరు తలనొప్పి అన్నారు కదా! అవును. శ్వాస పీల్చుకొని ఆపి ప్రాణాయామం సెగ్మెంట్‌లో తీసుకుంటే గాలి పీల్చుకొని ఆపి తలపైన కాన్సంట్రేట్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది. అదే ముద్ర ద్వారా ఇంకా ఫాస్ట్‌గా. దీన్ని ఆది ముద్ర అంటారు. పిడికిలి బిగించడం. చిన్నప్పుడు మీరు పిల్లల్ని చూసారా? బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు. అవును. ఏ తల్లికన్నా అర్థమవుతుందా ఎందుకు పెట్టుకుంటారని? లేదు. అది. ఇది అగ్నితత్వము. అగ్నితత్వం. ఓకే. ఉంగరాల్లో ఒక్కొక్క తత్వం ఉంటుంది. దీంట్లో అగ్నితత్వము. ఈ అగ్నితత్వాన్ని తల ఎప్పుడు చిన్న పిల్లలకి కఫ ప్రభావాలు ఉంటారు. కఫం అంటే తల చల్లబడి ఉంటుంది. సో, అగ్నిని వాళ్ళు నోట్లో పెట్టుకొని ఈ ఎఫెక్ట్‌ని తలకి తీసుకెళ్తారు. దానివల్ల వాళ్ళు శాంతపరుస్తారు. కఫం తగ్గుతుంది. తగ్గినప్పుడు ఇది అయిపోతుంది. సో, తల్లులు ఏం చేయాలంటే ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలు గానీ, లేదు బాలింతలు గానీ డెలివరీ ఇచ్చినప్పుడు ఇది తెలుసుకుంటే పిల్లలు బొటనవేలు లోపల పెట్టకుండా ఏం చేయాలంటే చెవులు మెయిన్‌గా కప్పాలి. కుల్లా గట్టే వాళ్ళు అబ్సల్యూట్‌లీ. తల మంచిగా కవర్ చేస్తే పిల్లలకి చలి పెట్టదు. చలి పెట్టినప్పుడు వాళ్ళు బొటనవేలు నోట్లో పెట్టుకోవాల్సిన అవసరమే రాదు. ఇది యోగా తెలుసుకోవడం అంటే. ఓకే. అర్థం చేసుకోవడం అంటే. దీనివల్ల ఫ్యూచర్‌లో పిల్లలకి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రావు. ఓకే. ఓకే. సో, అంటే
అంటే ఇప్పుడు అంటే ఏమంటారు, ఈ స్టేజ్ అని ఏముండదు. ఏ స్టేజ్ వాళ్ళైనా చెయ్యాలి. ఇన్ కేస్ అర్థం చేసుకుంటూ యోగా చేస్తే మనకు ఎన్నో తెలుస్తాయి. తెలియని వాళ్ళకి కూడా మనం చెప్పొచ్చు. అబ్సల్యూట్‌లీ. ఓకే. సరే మాస్టర్, నాకైతే యోగాకు సంబంధించి నాకేమీ తెలీదు. నాకు, మా ప్రేక్షకులకి డైలీ మనం అంటే లేచిన తర్వాత ఎటువంటి ఆసనాలు చేయాలి, ఏవి చేస్తే మంచిది, దేనివల్ల ఎటువంటి లాభాలుంటాయి అనేది మాకు చెప్పండి. డెఫినెట్‌లీ.